లక్ష్మణరావు గారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఆర్గనైజర్ ఫౌండర్ వాళ్ళ మౌశ్రీకి గారికి నా నమస్కారాలు. అలాగే ఈ వేదిక మీద ఉన్న ప్రధానోపాధ్యాయులు, జగీము, మిగతా టీచర్స్ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి విశేష తల్లిదండ్రులకు నా నమస్కారాలు. ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్న మా ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. ఈ కార్యక్రమంలో ఉన్న మా 10వ తరగతి 9, 8 తరగతి విద్యార్థులకు నా శుభాకాంక్షలు. భారతదేశం సర్వ సిద్ధాంతాన్ని నమ్మే దేశం. విజయసాగర్ అంటే మనందరికీ చాలా ఇష్టం. ఆయన ఒక మాట చెప్తారు, పవిత్రంగా జీవించడం, పరులకు మేలు చేయడం నిజమైన దైవభక్తి అని. ఈ ఆర్గనైజేషన్ చూస్తే నాకు అనిపిస్తుంది, నిజంగా వచ్చే జన్మలో మేలు కలగాలని ఈ జన్మలో దేవాలయాలకు ఎన్నో విరాళాలు ఇస్తూ, దేవతార్చనలు చేస్తూ ఎంతో ధనాన్ని ఇస్తూ ఉంటారు. కానీ ఈ ఆర్గనైజేషన్ స్థాపించిన ఈ ప్రాంతానికి చెందిన పూర్వ విద్యార్థులు ఈ ప్రాంతంలో చదివి ఎటువంటి ఆర్థిక పెరుగుదల లేకుండా 10వ తరగతితోనే విద్యని ఆపివేస్తున్న విద్యార్థులకు చేయూతనివ్వాలనే కార్యక్రమాన్ని తలపెట్టి, వాళ్ళు విద్యలో మెరిటేరియస్ గా ఉంటే, ఉత్తమ ఫలితాలు సాధిస్తే అలాంటి వారి చదువు 10వ తరగతితోనే ఆగిపోకూడదనే లక్ష్యంతో ఈచ్ వన్ క్యాష్ వెల్ హెల్పింగ్ టు రీచ్ ద గోల్ అనే ఆశయంతో వాళ్ళకి స్కాలర్షిప్స్ అందజేయాలనే ఒక సదుద్దేశంతో, ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఒకరుగా ఉన్న రఘుగారి తండ్రి నరసిరెడ్డి గారు, వీరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. 30 మంది స్టూడెంట్స్ మన పరిసర ప్రాంతాలకు చెందిన వారు విఎస్ఏలో సెటిల్ అయ్యారు. వారు సంపాదించే ఇన్కంలో కొంత డబ్బు పేద ప్రజలకి ఉపయోగపడాలి, అది ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే ఆలోచనతో వారి గురువరులైన మన మధ్యనే ఉన్నారు జయశంకర్ గారు, వారి మిసెస్ గారి. నేనైతే అలా అనుకుంటున్నాను, టీచర్స్ విద్యార్థులకు ఇన్స్పిరేషన్ అని. వీరు స్ఫూర్తితో, వీరి ఆధ్వర్యంలో విద్యకి ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు అది భారతదేశ అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది అని వాళ్ళు ఆశించి, కేవలం సహాయ ఎడ్యుకేషన్ కి మాత్రమే ఉండాలి, ఒక్కొక్కరిని మనం ఆయుధంగా తయారు చేయాలి, ఆ ఒక్కరు మరలా కొంతమందిని తయారు చేస్తారు అనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ స్థాపించి ఉండొచ్చు అని నేను బహుశా అనుకుంటున్నాను. ఈ విధమైన స్ఫూర్తి వాళ్ళకి కలిగజేసినందుకు జయశంకర్ టీచర్ గారు, అలాగే వాళ్ళ మిసెస్ వరకుమారి గారికి నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వారి విద్యార్థులు ఈ ఆర్గనైజేషన్ లో 5-6 ఉన్నారని చెప్పారు. వారికి స్ఫూర్తిని కలిగించే విధంగా ఈ టీచర్స్ ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ ఫౌండేషన్ లో ఇప్పటికీ 5 లక్షల పైగా స్కాలర్షిప్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 2,10,000 రూపాయలు 35 మంది విద్యార్థులకి అందజేస్తున్నారు లీడీ రూపంలో. వీరిలో ఇంటర్మీడియట్ ఫస్ట్ సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులు 12 మంది, 10th క్లాస్ పూర్తి చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అవుతున్న వాళ్ళు 23 ఉన్నారు. మొత్తం 35 మందికి స్కాలర్షిప్స్ లీడీ రూపంలో అందజేస్తున్నారు. తర్వాత మన జిల్లాలో లాస్ట్ 2012-13 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో 10కి 10 గ్రేడ్ పాయింట్స్ సాధించి నారాయణ హై స్కూల్ విద్యార్థి ఐ సర్వీస్ కి 5,000 రూపాయలు కాస్ట్ చేసే మినీ కంప్యూటర్ టాబ్లెట్ ఫీజ్ కూడా అందిస్తున్నారు. ఈ ప్రైజ్ ఎందుకు అందిస్తారంటున్నారంటే వారి ఆర్థిక పరిస్థితి సరిగా లేదని కాదు, కేవలం ఇన్స్పిరేషన్ కోసం, ఆ విద్యార్థిలో ఉత్సాహం నింపడం కోసం, ఇంకా బాగా చదివి పూర్తితో వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి మంచి పర్సంటేజ్ సాధించడం కోసం
GPA ఎక్కువ సాధించడం కోసం కృషి చేయాలి అనే ఉద్దేశంతో అందరితో పాటుగా ఈ విద్యార్థి కూడా వారి నాన్నగారు కూడా మొత్తమే ఉన్నారు. మాస్టర్ గారు ఈ ప్రైజ్ అందజేయాలనుకున్నారు. మొదటిగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి గౌరవనీయులైన